బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఇక పోలీసు నియామకాలపై సీరియస్ అయ్యారు. 5,000 పోస్టులు కాదు, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఇక ఆయన ఫైర్ అయినటువంటి పరిస్థితి. మరోవైపు నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా నిలబడతాము, వాళ్లకు మద్దతు ఇస్తాము, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామంటూ హరీష్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. రైట్, కొంతమంది నిరుద్యోగులు హరీష్ రావును కలిసే ప్రయత్నం చేశారు. సో కలిసి వాళ్ళ ఆవేదనను వెలగక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పోస్టులను మేము భర్తీ చేయబోతున్నామంటూ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 5,000 కావచ్చు, ఇతర పోస్టులకు సంబంధించి ఒక 2-3 వేల పోస్టులు ఇవ్వబోతున్నట్టుగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి. నిరంతర ప్రక్రియ ఈ ఉద్యోగ నియామకాలంటూ చెప్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఇక నిరుద్యోగులంతా కూడా బగ్గుమంటున్నారు. గతంలో 19 నుంచి 20 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 5,000 పోలీసు ఉద్యోగాలు వేయడం ఏంటంటూ వాళ్ళంతా కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే మరి ₹1,000 ఫీజులు సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా హరీష్ రావు సీరియస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. రైట్, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోలీస్ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం 5,000 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనంటూ ఆయన విమర్శించారు. పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో సమావేశమైన హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 19,000 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలాంటప్పుడు కేవలం 5,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం సమంజసం కాదంటూ కామెంట్ చేశారు. ఇక ఖాళీగా ఉన్న మొత్తం 19,000 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసి యువతకు న్యాయం చేయాలంటూ ఆయన కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ల పూర్తవుతున్న 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందంటూ ఆరోపించారు. పోలీసు నియామక ప్రక్రియలో వయోపరిమితిని పునరుద్ధరించాలంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 36 సంవత్సరాలకు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 38 సంవత్సరాల వరకు పెంచాలని ఇక ఆయన కామెంట్ చేస్తూ ఇక నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల లక్షలాది మంది యువత వయోపరిమితి దాటి అవకాశాలు కోల్పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గతంలో అమలు చేసిన పోలీస్ నియామకాల ఈవెంట్స్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. నియామక ప్రక్రియలో పారదర్శకత, న్యాయం ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులపై ఆర్థిక భారం పడకుండా అప్లికేషన్ ఫీజులను పూర్తిగా రద్దు చేసి ఉచితంగా దరఖాస్తులు స్వీకరించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఇక రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేస్తానంటున్న 5,000 పోలీసు ఉద్యోగాల మీద రోజు రోజుకు ఇక రచ్చ పెరుగుతుంది. రోజు రోజుకు నిరుద్యోగుల నుంచి నిరసనలు, భారీ స్థాయిలో మరి ధర్నాలు, దీక్షలకు సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళ గలం వాళ్ళు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఇదే 5,000 పోలీస్ నియామకాల పోస్టుల మీద మెరుపు ధర్నాలు నిర్వహించారు దిల్సుఖ్ నగర్లో కొంతమంది నిరుద్యోగులు. సో వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే 5,000 కాదు, మిగిలిన పోస్టులను కూడా 5,000 కాదు 19 నుంచి 20,000 పోలీస్ నియామకాలకు సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయాలి. ఈ 5,000తో రూరల్ ప్రాంతాల్లో, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. జీవో 46ను సైతం రద్దు చేయాలంటూ అనేకమైనటువంటి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు మరి నిరుద్యోగులు ఉంచుతున్నటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు ప్రతిపక్ష విపక్షాల మద్దతు సైతము ఇక నిరుద్యోగులు కూడగట్టుకుంటున్నారు. ఒక యుద్ధ ప్రాతిపదికన మరి నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంటూ వాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ నిరుద్యోగులు నిరసన చేస్తూ ఉంటే నిరుద్యోగుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలు మమ్మల్ని రెచ్చగొడుతున్నాయని మా మీద మచ్చ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇటు నిరుద్యోగులు తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కనుక వెంటనే స్పందించకపోతే 5,000 కాదు 20,000 పోస్టులు కనుక వేయకపోతే జిల్లాల వారిగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మేము అధికారం నుంచి దించుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం, హరీష్ రావు ఈ ఉద్యమంలోకి ఎంట్రీ అయినట్టు తెలుస్తోంది. హరీష్ రావు ఎటువంటి మద్దతు ఇవ్వబోతున్నారు, హరీష్ రావు నిజంగా నిరుద్యోగుల పక్షాన ఎంత మేర ఫైట్ చేయబోతున్నారు, మరి నిజంగా ప్రతిపక్ష విపక్షాల మరి ఈ ధర్నాలతో ఈ యొక్క డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీసు ఉద్యోగాల్ని మరి 5 నుంచి 20,000కు పెంచబోతుందా, ఏం చేయబోతుందా అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. రైట్, ఒకసారి హరీష్ రావుకు సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో ఉంది, అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను మీ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే
కానిస్టేబుల్ ఉద్యోగం నోటిఫికేషన్ అనేది 5,000కు ఈ ప్రొవిజన్ ఇస్తాను. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. వీళ్ళు వచ్చి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ ఇప్పటికీ ఒక జెండర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మేము వీళ్ళు వచ్చే ఏడాదికి ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే మాకు ఏజ్ వచ్చేది. ఈ రోజు మాకు ఏజ్ పోయి మేము చాలా నష్టపోయినాం. అందుకే మా డిమాండ్ ఏంటంటే సార్, కానిస్టేబుల్ ఏజ్ ఏమో వయో పరిమితి ఏమో 36 సంవత్సరాలు ఇవ్వాలి, ఎస్ఐ ఏమో 38 సంవత్సరాలు ఇవ్వాలి. దీంతో పాటు వీళ్ళు చెప్పిన వీళ్ళు జాబ్ క్యాలెండర్ చెప్పిన 19,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఈ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఈ విధంగా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మాకు మీ అండ కావాలి. మీరు మాకు ఎప్పుడు సపోర్ట్ ఉండి మాతో మీరు కొట్లాడాలని మీ దగ్గరికి రావడం జరిగింది సార్. ఇది మెయిన్ డిమాండ్ మాకు. నా పేరు బాలకోటి. సిటీ సెంటర్ లైబ్రరీలోను గత 4-5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నా. మన శాస్త్రీ నగర్ లో ఎర్రగడ్డ శాస్త్రీ నగర్ లో నా మీద అటాక్ జరిగింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మన జూబ్లీస్ లో ప్రిపేర్ అవుతుంది. ఈవెంట్ ప్రతిసారి మార్పులు అవుతుంది. ఇంతకు ముందు గతంలో ఉన్న ఈవెంట్ లాంగ్ జంప్ లో ఒక 20 సెంటీమీటర్ దించారు, షార్ట్ పుట్ లో 40 సెంటీమీటర్ దించారు. దానివల్ల లాస్ట్ టైం చాలా మంది నిరుద్యోగులకు కానీ పోలీస్ ఆస్పిరెంట్స్ కి ఇబ్బంది ఉంది. ఇలా ఏజ్ కి వెళ్తున్న ఫుడ్కు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ డిస్టెన్స్ ఏముందో పాత ఇంతకుముందు బీఆర్ఎస్ ఇచ్చిందో ఆ విధంగా ఇస్తే మళ్ళీ పెంచారు. ఇది పెంచారు. లాంగ్ జంప్ పాతది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న ఇబ్బందులు సేమ్ ఉంచారు. ఈవెంట్ ప్రతిసారి మార్పులు అవుతుంది. ఇంతకు ముందు గతంలో ఉన్న ఈవెంట్ లాంగ్ జంప్ లో ఒక 20 సెంటీమీటర్ దించారు, షార్ట్ పుట్ లో 40 సెంటీమీటర్ దించారు. దానివల్ల లాస్ట్ టైం చాలా మంది నిరుద్యోగులకు కానీ పోలీస్ ఆస్పిరెంట్స్ కి ఇబ్బంది ఉంది. ఇలా ఏజ్ కి వెళ్తున్న ఫుడ్కు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ డిస్టెన్స్ ఏముందో పాత ఇంతకుముందు బీఆర్ఎస్